Very super, very super, very super, very super. చూసారా, పిల్లలు దీనిని ఇలా ఇష్టంగా తాగాలి, అంతేకాని వాళ్ళను తాగమని బలవంతం అస్సలు చేయకూడదు. హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. ఇవాళ నేను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. ఇవి డ్రై ఫ్రూట్స్ మనందరికీ తెలుసు కదా, ఇవి మంచి న్యూట్రిషన్ ఫుడ్, మనకి ఎనర్జీని అందిస్తాయని తెలుసు. కానీ ఈ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీలా కన్వర్ట్ చేసుకొని ఎలా తీసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది మనం కూడా ఇక నుంచి ఇదే ఫాలో అయితే బాగుంటుంది కదా అని. ఎందుకంటే నేను కూడా ఈ పద్ధతిని 3 ఇయర్స్గా ఫాలో అవుతున్నాను. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీనిని ఫాలో అయిన తర్వాత చాలా చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. అది నేను ఈ మధ్యనే అబ్జర్వ్ చేశాను. అందుకనే వీడియోని అందరితో కూడా షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మన డైలీ లైఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదివింది కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో గుర్తురాకపోవడం, మనం పెట్టిన థింగ్స్ అవసరానికి మనకి దొరకకపోవడం, గ్రోసరీస్ తీసుకునేటప్పుడు కొన్నింటిని మర్చిపోవటం, చిన్న చిన్న విషయాలకే కోపం రావటం, నెగిటివ్ థాట్స్. ఇవే కాకుండా మెయిన్గా పిల్లల యొక్క చదువు, ఫ్యామిలీ హెల్త్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీటన్నింటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేయడం కోసం నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుని వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో అవి క్రంచీగా అయ్యే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వాల్నట్స్, ఆల్మండ్స్, క్యాజు, పిస్తా, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఓట్స్ తీసుకున్నాను. ఇవే కాకుండా కావాలంటే బార్లీ, రాగులు, పల్లీలు, అవే వేరుశనగ పలుకులు, ఫుల్ మఖని, అటుకులు, ఇలా ఇవే కాకుండా మనకి ఏవే అవసరం అనుకుంటే వాటన్నింటినీ కూడా, అంటే మన బాడీకి సూట్ అయ్యేవి, మన హెల్త్కి అవసరం అనుకునేవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీటన్నింటినీ కూడా ఇలా రోస్ట్ చేసుకొని ఒక పళ్ళెంలోకి తీసుకొని వాటిని లైట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి వేడిగా ఉండేటప్పుడు అసలు పౌడర్ చేయకూడదు, లేదంటే వాటిలో ఉండే ఆ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మనకి పౌడర్ కన్సిస్టెన్సీ రాదనమాట. అందుకని వీటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు నేను దీనిలో పటిక బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసము. మీరు కావాలంటే షుగర్ కానీ, బెల్లం కానీ, లేదు పెద్దవాళ్ళ కోసం దీనిని ప్రిపేర్ చేస్తున్నాము అనుకుంటే కనుక వాళ్ళకి మిక్స్ చేసేటప్పుడు కొంచెం అంత హనీ, లేదా షుగర్ పేషెంట్స్కి అయితే ఇవేమీ వేయకుండా ఓన్లీ పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని ఇవ్వచ్చు. నేను ఇప్పుడు ఈ పౌడర్ని 3 ఫ్లేవర్స్లో ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. కొంచెం అంత పౌడర్లో సాఫ్రాన్ మిక్స్ చేసుకుంటాను, కొంచెం అంత పౌడర్కి ఇలాచీని యాడ్ చేసుకుంటాను, ఇలాచీ ఫ్లేవర్ కోసం. ఇంకొంచెం దాంట్లో కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటాను. వీటిలో ఎన్ని ఫ్లేవర్స్ అని కాదు, మీరు చేసుకునేటప్పుడు ఏదో ఒక్కటే చేసుకుని దానిని మిక్సీ పట్టేటప్పుడు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు కొంచెం ప్రాసెస్ చాలా పెద్దది అయిపోయింది అనమాట, నేను ఇలా సపరేట్గా చేసుకోవడం వల్ల. మీరైతే మొత్తం సింపుల్గా ఒక ఫ్లేవర్ని తీసుకొని అది మిక్సీ పట్టేటప్పుడు ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకుంటే మనకి ఆ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పౌడర్కి పాజిటివిటీని యాడ్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక చిన్న పూజను అయితే చేసుకుంటాను. దీనిని పూర్ణిమ, అమావాస్య, అష్టమి, లేదంటే ఏదైనా ఒక ఫ్రైడే రోజు ఈ పూజను చేసుకుంటే సరిపోతుంది. దీనిని నేను ఏ రోజైతే పూజ చేసుకుంటానో ఆ ముందు రోజు అనమాట నేను వీటన్నింటినీ ఇలా నీట్గా చేసి పౌడర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను పూజ అయితే చేసుకుంటాను. దీన్ని నేను ఈసారి ఫిబ్రవరి 21 వచ్చింది కదా ఫ్రైడే, నేను ఈ ఫ్రైడే రోజు అయితే ఈ పూజను చేసుకున్నాను. దానికోసం అని చెప్పి నేను ఆ ముందు రోజు థర్స్డే రోజే 20th ఫిబ్రవరిన నేను వీటన్నింటినీ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ నేను ఇలా కొంచెం ఆవు పాలు తీసుకొని అందులో 1 స్పూన్ పౌడర్ని అయితే యాడ్ చేసి ఇలా నేను పూజను అయితే రెడీ చేసుకుంటాను. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని
తీసుకొని ఇలా అమ్మవారు మన దగ్గర ఉండే ఏదైనా అమ్మవారి విగ్రహం లేదా ఫోటో ఏదైనా ఒకటి పెట్టుకొని అక్కడ నేనైతే ఇలా పూజ చేసుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు ఇది నేను మెయిన్గా పిల్లల కోసం యూస్ చేస్తాను కనుక సరస్వతి అష్టోత్తర శతనామావళి మనకి 108 నామాలు అయితే ఉంటాయి కదా, ఆ 108 నామాలను చదువుతూ ఈ పౌడర్ని అయితే అమ్మవారికి పూజించుకుంటాను అనమాట. ఎలా అంటే మనం సింపుల్గా కుంకుమ పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి కుంకుమని, అలాగే ఆ కుంకుమకు బదులుగా నేను ఇక్కడ ఈ పౌడర్తో అయితే నేను ఇలా పూజ చేస్తానన్నమాట. అది అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా, ఆ లక్ష్మీ అష్టోత్తర శతనామాలు వాటిని కూడా చదువుకుంటూ ఈ పూజ అయితే చేస్తాను. ఇలా చేత్తో పౌడర్ని వేయడం ఇష్టం లేని వాళ్ళు వెండి, రాగి, ఇత్తడి ఏదైనా స్పూన్ని యూస్ చేయొచ్చు, లేదంటే డ్రైగా ఉండే తమలపాకు లేదంటే మామిడాకును యూస్ చేసుకోవచ్చు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం వాచై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వరాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః. ఇవే చదవాలి అని అయితే కాదు, లలిత పారాయణం చేసుకునే వాళ్ళు లలిత సహస్రనామాలు చదువుకుంటూ, లేదంటే అష్టలక్ష్మి శ్లోకాలు మనకి 8 శ్లోకాలు ఉంటాయి కదా, వాటిని చదువుకుంటూ, లేదైనా అందులో ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకొని ఎగ్జాంపుల్ విజయలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, అలా మనకి ఏది నచ్చితే దానిని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. పద్మాక్షై నమః, ఓం పద్మవక్స్రాయై నమః, ఓం శివానుజాయై నమః, ఓం పుస్తకహస్తాయై నమః, ఓం జ్ఞానముద్రాయై నమః, ఓం రమాయై నమః, ఓం పరాయై నమః, ఓం కామరూపిణ్యై నమః, ఓం మహావిద్యాయై నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మాకంత టైం ఉండదు, మేము ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నా చాలు. ప్రణుత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాసముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయ మాం. మనం ఈ పౌడర్ని 1 మంత్కి లేదా 2 మంత్స్కి సరిపడా చేసుకుంటే మనం పూజను కూడా నెలకోసారి లేదంటే 2 నెలలకోసారి చేసుకోవచ్చు. లేదా ఇదంతా చేసుకోలేము అనుకుంటే కనుక ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది బౌల్తో తీసుకొచ్చి ఇలా పూజ దగ్గర పెట్టి దీపం వెలిగించి చక్కగా ధూపాన్ని చూపించి ఓ 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత దీనిని స్టోర్ చేసుకుని పిల్లలకి రోజు కూడా డైలీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ గోరువెచ్చని పాలు లేదంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని తాగడానికి ఇస్తే వాళ్ళ మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి, అంటే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందన్నమాట. అంతేకాకుండా మనం ప్రతిరోజు చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం కదా, ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ పౌడర్స్, ఇలా వాటిని చాలా డబ్బులు పెట్టుకొని మరీ పిల్లలకి ఇస్తూ ఉంటాము. కానీ ఆ కంపెనీస్ని బ్రాండ్స్ని నమ్మడం మానేసి మన ఇంట్లో మనమే స్వయంగా ఇలా ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకొని దానికి పాజిటివిటీని కూడా యాడ్ చేసి పిల్లలకి పాజిటివ్ ఎనర్జీ డ్రింక్లా మార్చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో వచ్చే డిఫరెన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. కానీ దీనిని తాగేటప్పుడు మాత్రం ఎవరైనా ఇష్టంగా తాగాలి, అంతేకాని కష్టంగా ఫీల్ అవుతూ బలవంతంగా పిల్లలతో తాగించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ పౌడర్ని అలాగే స్టోర్ చేసుకొని యూస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇక్కడ ఈ పౌడర్కి ఇలా 3 ఫ్లేవర్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడే చెప్పాను కదా, దీనిని ఇష్టంగా నచ్చినట్లు తాగాలి, అంతేకాని బలవంతంగా తాగితే ప్రయోజనం ఉండదని చెప్పి, అందుకని నేను ఈ ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది నాకు కొంచెం ఎడిషనల్ పని అయిపోయిందనమాట. ఎందుకంటే ఇది 3 పార్ట్స్గా ముందే చేసుకుంటే పూజ చేసుకునేటప్పుడు వీలుగా ఉండదని చెప్పి నేను ముందు ఆ ఒకే పౌడర్తో పూజ అయితే చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ పౌడర్ని 3 పార్ట్స్గా చేసుకొని ఒక దాంట్లో కొంచెమంత ఇలాచీలు వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని వాటిని ఇలా జల్లెడ పట్టుకున్నాను. తర్వాత ఇంకొంచెమంత పౌడర్ని తీసుకొని అందులో
సాఫ్రాన్ వేసి దానిని కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాను. దీనిని మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ పసుపు మనం ప్యాకెట్స్ బయట దొరికింది కాదు, ఇది మనకి ఊళ్ళో పసుపు కొమ్ములు మిల్లు నుంచి ఆడించి చేస్తారు కదా, ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా ఇది ఆ పసుపు అనమాట. నేను దానిని కూడా ఇలా యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇదైతే సాఫ్రాన్ మిక్స్ పౌడర్ అనమాట. తర్వాత నెక్స్ట్ దీంట్లో పిల్లల కోసం అని చెప్పి చాక్లెట్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఇలా ఇన్ని రకాలు అవసరమా, ఏదో ఒకటి చేసి పిల్లలకి పెట్టేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ దీన్ని ఏంటంటే పిల్లలు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చక్కగా ఇష్టపడి తాగాలి దీన్ని. అంతేకాని ఇది తాగు మంచిది అని చెప్పి మనం బలవంతం చేసి వాళ్ళని తాగిపించకూడదు అనమాట. దీనిని ప్రెగ్నెంట్ ఉమెన్తో సహా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది పిల్లల్లో మెమరీ పవర్ని పెంచడమే కాకుండా ఐక్యూ లెవెల్స్ కూడాను బాగా పెరుగుతాయి. షుగర్ పేషెంట్స్ అయితే మాత్రం ఈ పటిక బెల్లాన్ని అవాయిడ్ చేయాలి. పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ మతిమరుపు, చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ అనేవి ఉంటాయి కదా, అవి నెమ్మదిగా తగ్గిపోతాయి అన్నమాట. ఇది ఓన్లీ హెల్త్ పరంగానే కాకుండా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. అంతేకాకుండా బాగా ఆటలు ఆడిన పిల్లల్లో, అలాగే ఏజ్ అయిపోయిన పెద్దవాళ్ళలో కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గిపోతాయి. కొంతమంది పిల్లలు దీనిని పాలలో కానీ నీళ్ళలో కానీ కలిపిస్తే తాగటానికి ఇష్టపడదు అనమాట. అలాంటి వాళ్ళ కోసం మనం వీటిని సున్ని ఉండలు చేసినట్టుగా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ పౌడర్ని అలా సున్ని ఉండల్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా అంతా మన చేతిలోనే ఉందన్నమాట. చూసారు కదా, నేను ఈ పౌడర్ని 3 పార్ట్స్గా చేసుకొని ఒక్కొక్క పార్ట్లోనూ ఒక్కొక్క ఫ్లేవర్ యాడ్ చేసి వాటిని ఇలా చక్కగా జల్లెడ పట్టుకొని ఇలా గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా 1 మంత్ పైనే స్టోర్ చేసుకోవచ్చు. కంపల్సరీ వాటిని ఇలా జల్లెడ పట్టుకోవాలా పౌడర్ని అంటే, నేను ఇక్కడ చిన్నపిల్లలని కాదు పిల్లల కోసం యూస్ చేసేటప్పుడు చక్కగా జల్లెడ పట్టుకుంటే వాళ్ళు తాగేటప్పుడు ఈజీగా స్మూత్గా తాగేస్తారనమాట. లేదంటే మధ్యలో మనకి ఇలాచీ తొక్కులు కానీ లేదంటే ఇలా ఏవైనా నోటికి అడ్డంగా తగిలితే తినడానికి తాగడానికి కొంచెం పిల్లలు నచ్చుకోరు కదా, అందుకని చెప్పి నేను ఇలా అన్నింటినీ స్మూత్ పౌడర్ లాగా జల్లెడ పట్టించుకొని ఇలా సీసాల్లోకి ఎత్తి స్టోర్ చేసుకున్నాను. మరి నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషను అలాగే చూపించిన రెసిపీ మీ అందరికీ చాలా బాగా నచ్చాయి కదా. మీరు కూడా ఇక నుంచి తప్పకుండా దీనిని ఫాలో అవుతారు కదా. ఇదంతా ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు. మార్పు కావాలి అనుకుంటే ఖచ్చితంగా పాటించాల్సిందే. అప్పుడే ఆ ఫలితాన్ని అనేది మనం చక్కగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇదండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న వీడియో. కంటెంట్ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మరి ఇవాళ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అందరికీ బాగా నచ్చింది కదా, ఓసారి మీరు కూడా ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది కూడా. మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే మీకు తెలిసిన ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్న వాళ్ళకి, చదువుకున్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కొంచెం మీ పాజిటివిటీని కూడా స్ప్రెడ్ చేయండి. మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణి ది హోమ్ కుక్ యూట్యూబ్ ఛానల్ని. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి కళ్యాణి ది హోమ్ కుక్. థ్యాంక్ యూ. Very super, 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 very super.